హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక 4 విషయాల గురించి మాట్లాడుకుందామండి. ఆదివారం అర్ధరాత్రి ఆదివారం ఎపిసోడ్ అయిపోయాక అర్ధరాత్రి ముచ్చట్లు ఏ రకంగా జరగబోద్ది, నైనిక స్లోలీ టువర్డ్స్ కాంతారా నుంచి శక్తి టీంకి జరిగే ప్రయత్నం ఏమన్నా జరిగిద్దా, సో నామినేషన్స్లో అసలు ఎవరెవరు ఉండొచ్చు, మళ్ళా యష్మి వచ్చి మళ్ళా మణికంఠనే ఏమన్నా నామినేట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుందామండి. అవన్నీ మాట్లాడుకునే ముందు వీడియోస్ నచ్చుతుంటే మాత్రం ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, అలానే వీడియోస్ నచ్చుతుంటే షేర్ కూడా చేయండి. ఎస్, వీడియోలోకి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి ముచ్చట్లు మామూలుగా చూసాక చెప్పొచ్చు కదా, ఈ వీక్ చూస్తుంటే కొంచెం అర్థమైపోతుంది. అంటే ఉన్నది 11 మంది, సోనియా గారు వెళ్ళిపోతే ఇంకా 10 మంది ఉంటారు. ఈ 10 మందిలో ఓకేనా, 1 by 1 వద్దాం. ఫస్ట్ మెయిన్ సోనియా నామినేషన్స్ గురించి, సోనియా ఎలిమినేషన్ గురించి మాట్లాడుకునే అవకాశాలు వెరీ వెరీ హై. ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే అట్లా అనుకుంటారు. ఆ తర్వాత సోనియా వెళ్ళిపోయిందని కొంతమంది షాక్కి గురవుతారు. సోనియా అసలు సీక్రెట్ రూమ్లో ఉందేమోరా అని కూడా కొంతమందికి అనుమానాలు రావచ్చు. కొంతమంది ఈజీగా డీకోడ్ చేస్తారు. ఆదిత్య లాంటి వాళ్ళు ఆల్రెడీ చెప్పారు నబీల్తో, ఆ కన్వర్జేషన్ కూడా చాలా హైలైట్ అయింది. సో ఈ వీక్ నేను కానీ, సోనియా కానీ, పృథ్వీ కానీ, మణికంఠ కానీ వెళ్ళొచ్చు అని చెప్తాడు ఆదిత్య నబీల్తో. చెప్పినప్పుడు నబీల్ మరి నేను కూడా వెళ్ళొచ్చు కదంటే, నువ్వు వెళ్ళే ఛాన్సెస్ 1% కూడా లేదు అంటాడు. అంత నమ్మకం నబీల్ ఉంటాడని. ఆయన ఇచ్చిన పెర్ఫార్మెన్స్ని గెస్ట్ చేయగలిగాడు ఆదిత్య. సో అలానే ఆఫ్టర్ ఎలిమినేషన్ మళ్ళీ ఈక్వేషన్స్ మారుతిగా ఏమేమి మాట్లాడొచ్చు. ఈవెన్ సీత కూడా చెప్పింది కొన్నిసార్లు, ఏది ఆమె అలానే ఎందుకు అనుకుంటుంది ఆదిత్య అని, ఆమె కూడా వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు అంటది. ఇంకొకటి ఏంటంటే, డబుల్ ఎలిమినేషన్ అయితే డౌట్ ఇంకా ఎక్కువ వస్తాయి ఒకరి సీక్రెట్ రూమ్ అని. కానీ ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ జరిగింది. సింగిల్ ఎలిమినేషన్ అయినా అక్కడ హౌస్ మొత్తం స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉండే సోనియా వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు అర్ధరాత్రి గుసగుసలో హై ప్రయారిటీ ఆమెదే ఉంటుంది. ఎందుకని ఎపిసోడ్ అవ్వగానే నెక్స్ట్ ముచ్చటైంది అదేగా, దీనికి పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు, ఎవడైనా గెట్ చేసేది. సో ఖచ్చితంగా సోనియా ఎలిమినేషన్ కోసం పెట్టుకునే ముచ్చట్లు వెరీ వెరీ హై. మొత్తానికి లోపల ఆనందపడేవాళ్ళు ఆనందపడినట్టు నటించేవాళ్ళు, లోపల బాధపడేటట్టు నటించేవాళ్ళు, ట్రూ కలర్స్ అన్నీ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిఖిల్, పృథ్వీ ఏం మాట్లాడుకుంటారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనమాట ఏం ఎలిమినేషన్ తర్వాత. రైట్, అదొక సెగ్మెంట్. తర్వాత నైనిక కాంతారా టీం నుంచి ఇటు ఎందుకు వస్తుందని చెప్పానంటే, చాలా చాలా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్. ఎందుకంటే చూడండి, హౌస్ మేట్స్ ఓటింగ్ పెట్టడం వల్ల ఇక్కడ నిఖిల్, పృథ్వీ, నైనికాలు సోనియాకి ఫేవర్గా వేశారు. మిగిలిన మొత్తం మణికంఠకి ఫేవర్గా వేశారు. సో ఇంకా మణికంఠ ఖచ్చితంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అరే నిఖిల్ నేను ఎంత నమ్మాను రా అది ఇదని. ఎంత నమ్మినా మళ్ళీ మణికంఠకు కూడా తెలుసు నిఖిల్కి మణికంఠ సోనియా అంటే సోనియానే ఎక్కువ. కానీ ఆ రిప్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుందిగా. సో నిఖిల్ మళ్ళా మణికంఠ దగ్గరికి వచ్చి ఒక సంజాయిషి లాంటిది ఇచ్చుకునే ప్రయత్నం జరగవచ్చు సోనియా వెళ్ళిపోయాక. నెక్స్ట్ భయపడేది ఆయన మణికంఠకే. ఎంత మామూలుగా ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు. అసలు మణికంఠకి భయపడే మణికంఠతో ఫ్రెండ్షిప్ చేసింది ఫస్ట్లో నిఖిల్కి ఇదో గుణం ఉంది. ఎవరిని గట్టిగా అపోజ్ చేసినంటే వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడతాడు. తర్వాత ఎక్కడ ఫీల్ అవుతున్నాడా అని నిఖిల్ మణికంఠతో వ్యవహారం పెట్టుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. అరే నాకు తెలుసురా నువ్వు వెళ్ళిపోవని, సో ఏదో అలా ఉండటం కోసం సోనియాకి వేసాను అంటే, సోనియా మేమంతా ఒక టీమ్గా ఉన్నాం కదరా అన్ని రోజులు, మని నువ్వు అర్థం చేసుకుంటావని ఒక పెద్ద మనసుతో మాట్లాడుతున్నాను రా అని చెప్పి మళ్ళీ ఏదో ఆయన సేఫ్ గేమ్ ఆయన ఆడే ప్రయత్నం జరిగింది. పృథ్వీ ఇటువంటి పట్టించుకోడు, బిందాస్గా నువ్వు నాకు నచ్చలేదు నేను వేసాను అనే టైప్ ఆయన క్రిస్టల్ క్లియర్, స్ట్రైట్ ఫార్వర్డ్. తర్వాత నైనిక కూడా ఏమైనా సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేసిద్దా అనేది ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఆ పరంగా చర్చలు జరగచ్చు. అరే మనీ నేను ఇలా అనుకున్నాను అది ఇదని. ఎందుకంటే మనీ ఆల్రెడీ 0 ఇచ్చాడు కదా. సో అది ఖచ్చితంగా ఆమెకుంటుంది మైండ్లో. సో మోర్ ఓవర్ ఈ మధ్య నైనిక ఇక్కడ పాయింట్ వస్తుంది. నైనిక కాంతారా టీం నుంచి శక్తి టీంకి ఎందుకు అంటే టువర్డ్స్ శక్తి టీం వైపు ఆమె ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందంటే, ఆల్రెడీ దీని గురించి డిస్కషన్స్ అవుతాయి. నీకు మనీ అభయ్ ఉన్నప్పుడు అభయ్తో మాట్లాడుకుంటా హౌస్ మేట్స్ గురించి వచ్చినప్పుడు మనీ చెప్తాడు. సో కొంతమంది జెన్యున్గా కనిపించే వాళ్ళు ఉన్నారు, లైక్ విష్ణు లాంటి వాళ్ళు, ఇంకొంత సీత లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు. కొంతమంది డబుల్ స్టాండర్డ్స్ లాగా కనిపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో సీత తిని పేరు చెప్తాడు, మా నైనిక పేరు చెప్తాడు ఎవరు మణికంఠ. ఇంకొకటి విష్ణు కూడా అంటుంది. ఈ మధ్య మీరు గమనిస్తే ఫస్ట్లో బాగుండేది కానీ నైనిక ఈ మధ్య మారుతుంది. నిఖిల్ సేవ్ చేసినప్పటి నుంచి కొంచెం అటు వెళ్ళి అటు మాటలు వింటము, ఇక్కడికి వచ్చి ఇక్కడ యాక్ట్ చేయటము, ఇలాంటివన్నీ ఒక ఒపీనియన్స్ కలిగినాయి వీళ్ళకి. సో దాన్ని నిజం చేస్తా, వాళ్ళ అనుమానాలను పటాపంచలు చేస్తా, వాళ్ళ అనుమానాలకు ఇంకొంచెం బేస్ సిమెంట్ కొంచెం గట్టిగా కలిపి గోడగట్టినట్టు ఏమో సోనియాని సేవ్ చేయటం వెనకాల. ఇప్పుడేంది, ఆమె సోనియా గురించి వీళ్ళ దగ్గర చెప్పే మాటలు డిఫరెంట్గా ఉంటాయి. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూనే చల్లాలని ఉంటుంది. నిఖిల్ గేమ్ పాడవుతుంది ఆమె వల్ల, ఇన్ని చెప్పింది కదా. సో మణికంఠ మీద లైటర్ వేలో చెప్పింది. బట్
హౌస్‌లో ఉంచాలి అన్నప్పుడు మాత్రం మణికంఠకి వదిలేసి సోనియాకి డెసిషన్ ఇచ్చిందంటే సోనియా ఉండాలనేది పెద్ద విషయమే గదా! సో, ఆబ్వియస్‌గా ఈ గాసిప్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో సీత, విష్ణుప్రియ, నైనిక. సీత, విష్ణుప్రియ థాట్ ప్రాసెస్ వేరేగుంది. నైనికాది వేరేగుంది. సో, చిన్న చిన్న ట్యాగులైతే మణికంఠకి ఇస్తున్నారు గానీ, విష్ణుప్రియ, సీత గాని అది ప్రోమో వన్‌లో కూడా చూపిచ్చారు గదా! విక్టిమ్ కార్డ్ ఎవరు వాడతారంటే సీత ఇచ్చింది గదా! అటువంటివి ఓకే. ఇంటి నుంచి బయటికెళ్ళేటప్పుడంటే కొంచెం పెద్ద విషయం గదా! అది. సో, దాని విషయంలో డిఫర్ అయ్యారు గాబట్టి ఇలా ముగ్గురు మధ్య సోనియా చిచ్చు అయితే వస్తది. సోనియా విషయంలో జరిగే చిచ్చు. సో, దానివల్ల నిఖిల్ టీమ్‌కి ఫేవర్‌గా ఉన్నారనే దాన్ని స్ట్రాంగ్ చేస్తాం కోటేయటం వల్ల నైనిక టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన టీమ్‌మేట్స్‌కి. సేఫ్ గేమ్ ఆడుతుందేమో అనే అవకాశం ఉంది. సో, ఇదైతే పక్కా. ఆ తర్వాత మణికంఠ వర్సెస్ మిగిలినోళ్ళు కూడా ఒక క్లారిటీ వస్తది. ఇది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏందంటే, ఈ వీక్ సేవ్ అయ్యే వాళ్ళెవరు, నామినేషన్‌లో ఉండే వాళ్ళెవరు కూడా ఒక పాయింట్ ఉంది. అదేంటంటే, ఈ వీక్ ఖచ్చితంగా సేవ్ అయ్యే వాళ్ళలో నేననుకోవటం నబీల్ ఉండడనుకుంటున్నా నామినేషన్స్‌లో. అంటే నామినేషన్స్‌లో సేవ్ అయ్యే వాళ్ళలో. నామినేషన్ లేకుండా. నబీల్ ఉండడనుకుంటున్నా. నబీల్ గురించి అసలు ఒక్క నెగెటివ్ లేదు. అంతా ప్రైజే గదా! సో, పృథ్వీ గూడా ఫుల్ ఆన్ ప్రైజ్ చేశారు. సో, పృథ్వీ గూడా ఉండడనుకుంటున్నా నేను మామూలుగా. సో, యష్మి లాంటోళ్ళు ఏస్తే ఎయొచ్చు. చెప్పలేము. ఎందుకంటే యష్మి, నిఖిల్ కన్వర్జేషన్ ఒకటుంటది. పృథ్వీ ఏం పని చేయటం లేదు. అయినా నువ్వు పనివ్వటం లేదు. మొత్తం మనీయే చేస్తున్నాడని మనీకి ఫేవర్‌గా పృథ్వీకి అగెయిన్స్ట్‌గా మాట్లాడింది. సో, బట్ దానికి మించినట్టు ఆయన ఆడాడు కదా! ఫిజికల్ ఎక్సర్‌సైజ్. ప్రాబ్లమ్ అదేమన్నా కలిసొచ్చే అంశం అయిద్దేమో. సో, నబీల్ ఉండడు. పృథ్వీ ఆల్మోస్ట్ లైక్ ఈ వీక్ నామినేషన్‌లో ఉండకుండా ఉండొచ్చేమో అనేది నాకు కొడుతుంది ఎక్కువ. నబీల్ ఉండడు. పృథ్వీ ఉండడు. సీత చీఫ్ కాబట్టి చీఫ్ ఉండరు. 10 మందిలో ముగ్గురు కాబట్టి ఇంక ఏడుగురు ఉంటారు. ఈ ఏడుగురిలో కూడా కాలం కలిసొచ్చి ఎవరైనా సింగిల్ ఓట్లు పడితే వాళ్ళు బయటపడొచ్చు. అది ఆదిత్య లాంటోళ్ళా, లేకపోతే ఆదిత్య కూడా ఎందుకు సేఫ్‌లో ఉంటున్నాడని ఆదిత్య ఓట్లేసారనుకో, ఆదిత్య కూడా ఉండొచ్చు. మిగిలిన వాళ్ళందరూ ఉంటారనిపిస్తుంది నాకు. సో, ఖచ్చితంగా నామినేషన్స్‌లో ఎక్కువ ఓట్లు ఎవరికి పడితే కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నామినేషన్స్‌లో రేపు ఎక్కువ ఓట్లు పడేది నిఖిల్‌కి పడతాయి. నామినేషన్స్‌లో రేపు ఎక్కువ ఓట్లు పడేది నైనికాకి పడతాయి. నామినేషన్స్‌లో రేపు ఎక్కువ ఓట్లు పడేది మణికంఠకి పడతాయి. ఎందుకంటే స్ట్రాంగ్ రీజన్స్ ఇచ్చి ఎళ్ళాడు నాగ్ సార్ వీకెండ్‌లో. మణికంఠ నువ్వన్నీ థాట్స్ అన్నీ మారిపోతున్నాయి. నీ గేమ్ నువ్వు అసలు ఎట్లా ఆడుతున్నావో ఏంటో అని ఒక 2 వీడియోలేసాడు. సో, వీక్ పాయింట్ అది. సో, నువ్వు మాట తప్పావు, అబద్ధాలు ఆడుతున్నావని నాకు సార్ ముందే సాటర్డే ఇచ్చిన దానికి సండేలోనే పెట్టేసారు ఆయనకి ట్యాగ్. ఇంకా మండే రోజు బెటరా అయన్నీ. సో, మణికంఠ ప్రతి వీకు నామినేషన్‌లో ఉండటం అనేది హైలైట్ ఆఫ్ ది సీజన్ ఇది. అది జనరల్‌గా చాలా పెద్ద పెద్ద స్ట్రాంగ్ ప్లేయర్‌లకి జరుగుద్ది. సో, ఈ సీజన్‌లో మణికంఠకి జరుగుతుంది. మీరు గమనించారా? ఒక్క వీక్ కూడా అలుపు లేకుండా నామినేషన్‌లో ఉంటున్నాడు ఆయన. అన్ని వీకులు సేవ్ అవుతా వస్తుంటే ఆయన ఫ్యాన్ బేస్ అంత పెరుగుతా పోద్ది. సో, మణికంఠకి ఆ విషయంలో పడతాయి. నిఖిల్‌కి ఎందుకు పడతాయి? నిఖిల్ అసల నీకు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్‌నెస్ అనేది ఆయన తప్పర్థం చేసుకొని గేమ్‌ని నడిపించిన వే బాగలేదనేది ప్రూవ్ చేశారు నాకు సార్. సో, దాని మీద పడతాయి. సో, నైనిక అసలు నువ్వు గేమే ఆడటం లేదమ్మా. లాస్ట్ వీక్‌తో పోల్చుకుంటే మొత్తం డౌన్ అయిందని మణికంఠ చెప్పిన రీజన్‌ని స్ట్రాంగ్‌గా అడ్మిట్ చేశారు నాకు సార్ కూడా. నేను కూడా నమ్ముతున్నాను అని. సో, దాని పరంగా ఆమెకు పడతాయి. వీళ్ళ ముగ్గురికైతే పడతాయి. ఇంకా నామినేషన్స్‌లో గట్టిగా ఈళ్ళ ముగ్గురికి పడతాయి. సేవ్ అయ్యే వాళ్ళ లిస్ట్ చెప్పాను నేను ఆల్రెడీ. అఫ్‌కోర్స్ ఇదంతా మన థాట్ ప్రాసెసేనండి. మీకు కూడా అర్థం చేసుకుంటే అయిద్ది. సేవ్ అయ్యే వాళ్ళు నబీల్, పృథ్వీ, చీఫ్ సీత కాబట్టి సీత, ఇంకొకరు ఎవరైనా అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకవేళ తక్కువ పడితే. ఇది. ఓకేనా? నామినేషన్స్ వరకు ఇది. నెక్స్ట్ కొంచెం గట్టిగానే పడతాయి అనిపిస్తుంది నైనికాకి. ఈసారి నైనికాకి వాళ్ళ టీమ్‌లో నుంచే గాసిప్ గర్ల్స్ నుంచే ఏమన్నా ఏసినా ఎయొచ్చు అనిపిస్తుంది. సో, నైనిక నామినేషన్‌లోకి తేవటం ఉద్దేశం కూడా నాకు సార్ అదేనేమో ఈసారి నైనిక ఎలిమినేషన్ జోన్‌ని తప్పించుకోవడం కూడా కష్టమేమో అనిపిస్తుంది. అక్కడ గాని చూస్తే మీరు ఉన్న వాళ్ళల్లో ఇంకా ఆదిత్య ఓటింగ్ తక్కువ ఉంటది అంతే. పృథ్వీ ఒకవేళ ఉన్నా గాని పృథ్వీ కొంచెం సోనియా ఓటింగ్ కలిసొస్తదేమో బయట నుంచి. సోనియా బయటకొచ్చాక ఒకవేళ ఇన్‌కేస్ సోనియా సపోర్ట్ చేస్తే ఏది పృథ్వీ నామినేషన్‌లోకొస్తే అసలు నేను నామినేషన్‌లోకి రాడనుకుంటున్నా. వచ్చినా గాని ఉంటది. సపోర్ట్ ఉంటది పృథ్వీకి. సో, నైనికాకి, ఆదిత్య గారికి పడిద్ది. ఒకవేళ ఆదిత్య కాలం కలిసొచ్చి ఒకవేళ లేడనుకో నైనిక డేంజర్ జోన్‌లో పడ్డట్టే. ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అంచునున్నట్టే నైనిక. సో, దానికోసం నైనికాని నామినేషన్‌లోకి తేవటానికే నాకు సార్ ఆ పాయింట్స్ పెట్టినట్టు అనిపించింది నాకు. ఇది నామినేషన్స్ అనాలిసిస్, నైనిక గురించి అనాలిసిస్. నైనిక కాంతారా టీం నుంచి ఎందుకు మారుతుందో అనాలిసిస్. ఓకేనా? ఆ తర్వాత యష్మి విషయానికొద్దాం. యష్మి నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే యష్మి క్లియర్ కట్‌గా చెప్పింది ఎవ్రీ వీక్ నిన్నే నామినేట్ చేస్తానురా మనీ అని. సో, ఫస్ట్ వీక్ అయిపోయింది. తర్వాత రీజన్స్ వెతుక్కోవడం కష్టమైపోతుంది ఆ అమ్మాయికి గూడా. మీరు గమనించండి నిన్న మణికంఠ విషయంలో మణికంఠ మగాడు కాదన్నావు కదమ్మా! ఆ సెన్స్‌లో మాట్లాడావు కదా! అంటే ఆమె కొంచెం మదర్ ప్రామిస్‌రా నేను ఆ సెన్స్‌లో అనలేదు. ఐయామ్ రియల్లీ సారీరా అంటది. ఎక్కడ ఫీల్ అవుతున్నాడనే ఒక భావం కలిగింది ఆమెకి. మోర్ ఓవర్ అందరూ
కొంచెం టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఆల్రెడీ టార్గెట్ అయి ఉన్నాడు ఆయన. ఇంకొకటి ఏందంటే నిన్న జరిగిన విషయంలో మీరు ఎంతమంది గమనించారో లేదో గానీ, మణికంఠకి ఫేవర్‌గా, పృథ్వీకి అపోజిట్‌గా మాట్లాడింది. నిఖిల్ కూర్చోబెట్టి, "నువ్వు ఎంత చీప్ అయినా నువ్వు పృథ్వీ అసలు పనులు చేయటం లేదు. వాడు ఎన్ని పనులని చేస్తున్నాడు పాపం అన్నీ వాడే చేస్తున్నాడు మణికంఠ. వాడికి టైం బోర్ కొడుతుందని చెప్పి అన్ని పనులు చేస్తున్నా అలా ఎక్కువ పనులు ఇవ్వటం అనేది తప్పు." అంటే, అది కాదు నాన్న మనం ఒక గ్రూప్‌గా ఉండాలి. మనం నా క్లాన్‌ని నేను సంరక్షించుకోవటం నా కర్తవ్యం కదా నాన్న కన్నా" అని ఆయన ఏదో చెప్తున్నాడు. కానీ పృథ్వీ విషయంలో అస్సలు పనులు చేయట్లేదు. ఊరక తప్పించుకొని తిరుగుతున్నాడు పనులనే లేకుండా అన్న పాయింట్‌లో మనీకి వచ్చిందంటే, మనీ మీద కొంచెం పాజిటివ్ పాయింట్ చెప్పినట్టేగా. ఇప్పుడు మనీ పనులు చేస్తున్నాడు అనేది పాజిటివ్ బజ్. ఓకేనా? మొన్న ఒకసారి ఎప్పుడో పృథ్వీ గురించి "ఆ షర్ట్ చాలా బాగుంటదిరా" అంటే, పృథ్వీ కంటే మనీకే బాగుంటది ఆ షర్ట్ ఏస్తే" అన్నట్టు అంటది విష్ణుప్రియ. అసలు టేస్ట్ ఎవ్వరికీ లేదిక్కడ. పృథ్వీ చూడంటే ఆహ్, అక్కడ మనీని పొగట్టం కంటే పృథ్వీని దించాలన్నట్టు ఎక్కువ ఫన్ ఫ్యాక్టర్ లాగా చేసిందిలే. సో నిన్న ఆల్రెడీ "నువ్వు చాలా చీప్ అవుతున్నావు. నువ్వు అందరి మాటలకి ఎదురు చెప్పటం లేదు కాబట్టి నీ మీద ఇలా కామెంట్ చేస్తున్నారు" అని నాకు సార్ ఒక పాయింట్ ఇస్తాడు. ఈ పాయింట్ ఇచ్చినప్పుడు ఎస్పెషల్లీ మిగిలినోళ్ళకన్నా ఛాన్స్ ఉంటది గానీ యష్మికి ఏదన్నా. ఎందుకంటే యష్మి విషయంలో ఆ వీడియో వేసి ఈ పాయింట్ చెప్తాడు. "నువ్వు ఎలా అంటావమ్మా ఆ మాట" అని చెప్పి. "మణికంఠ నువ్వు నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోవటంలా. కాబట్టే ఈళ్ళందరూ నీ మీదేస్తున్నారు" అన్నప్పుడు కొంచెం అది ఆలోచిస్తే యష్మి తెలివిగా ఆడితే మణికంఠకేయదు. సో, యష్మి మళ్ళా మణికంఠకేసిందంటే ఇంక రీజన్ లేకుండా ఏదో ఎయ్యాలి. ఇంకా మొన్నటిది ఏదో మాట తప్పాడు. ఇది ఉంది గదా! మా దగ్గర ఒక మాట చెప్పాడు క్లాన్‌లో. తర్వాతేమో సాక్రిఫైస్ అని మా దగ్గర చెప్పాడు. అక్కడేమో నో, నో అన్నాడు. ఈ పాయింట్ మీద ఎయ్యాలంతే. కానీ మిగిలినోళ్ళకంటే యష్మికి తెలుసు అక్కడ ఏం జరిగిందనేది రియాలిటీ. ఎందుకంటే లోపల వాళ్ళు గూడా ఇతను పనికిరాడన్నట్టే అన్నారు. అది చెప్పే ప్రయత్నమే చేశాడు మణికంఠ. సో, ఖచ్చితంగా యష్మి ఎవరిని నామినేట్ చేస్తదనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సో, గెస్ కొట్టలేకపోతున్నా. సీరియస్‌లీ గెస్ కొట్టలేకపోతున్నా నేను ఈ విషయమై. ఏదో ఒకటి చెప్దాం అనుకున్నా గానీ, ఇట్లా ఉండొచ్చని ఎందుకో అంతు చిక్కటంలా. మీరు కమెంట్ చేయండి. యష్మి ఈ వీక్ మణికంఠ నామినేట్ చేస్తదా? చేయదా? అని. నాకైతే ఒక 60% చేయకపోవచ్చు అనిపిస్తుంది. సో, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే మిగిలిన అంటే నేనెందుకు చెప్తున్నానంటే, ఈ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. నామినేషన్‌లు చేసేటప్పుడు ముందు పంపే ఆర్డర్. యష్మిని ఎప్పుడో లాస్ట్ పిలిచి మిగిలిన వాళ్ళందరూ ఎళ్లారనుకో, ఆల్రెడీ ఆయనకి చాలా పడ్డాయనుకో, అప్పుడు వదిలేయొచ్చింక. లేకపోతే ఫస్టే యష్మిని పంపారనుకో అప్పుడెయొచ్చు. ఓ రకరకాలుగా ఉంటది ఈ నామినేషన్ ప్రక్రియ. సో, కొంచెమైతే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అది. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. యష్మి మనీని నామినేట్ చేస్తదా అనేది. నెక్స్ట్ నిఖిల్ ఏ రకంగా ఆడబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అర్ధరాత్రి ముచ్చట్లో. ఎందుకంటే మొత్తం ఇప్పుడు దాకా సోనియా సూపర్, సోనియా నా రైట్ హ్యాండు, నేను చేసే ప్రతి గేమ్‌లో, నేను ఆడే ప్రతి గేమ్‌లో సోనియా క్రెడిట్ ఇస్తా వచ్చిన నిఖిల్, ఇప్పుడు సోనియా వెళ్ళాక ఆయన సొంత ఆట ఆడతాడా? లేకపోతే సోనియా వెళ్ళాక ఇంకొకరెవరైనా పవర్‌ఫుల్‌గా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, "వద్దులేరా బాబు నేను పవర్‌ఫుల్ వాళ్ళతో మాట్లాడలేదు" అని చెప్పి మళ్ళా వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ ఏమన్నా జతకడతాడా అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సో, ఇప్పుడు దాకా సోనియా ఉంది కాబట్టి ఓకే. చాలామంది నిన్న జరిగిన ఎపిసోడ్ తర్వాత ఒకవేళ ఇన్‌కేస్ సోనియా నామినేషన్స్‌లో ఉంటే చాలా ఓట్లు సోనియాకి పడేయి. కానీ ఇప్పుడు సోనియా వెళ్ళిపోయాక గేమ్ అనేది టైట్ అయింది. ఎవరికెయ్యాలన్నది ఇదయింది. సో, అనే ప్రాసెస్‌లో ఒక్కోసారి కొత్త గొడవలు బ్యాచెస్ మధ్య కూడా రావచ్చు గొడవలు. సో, ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. మొత్తానికైతే ఈజీ టార్గెట్ లాగా అసలంటే ఎక్కువ ఆలోచించకుండా వీళ్ళని నామినేట్ చేస్తే అసలింక ఎదుటోళ్ళు గూడా మాట్లాడలేరు. జనాల్లో గూడా మనకేం నెగెటివ్ కాదు అనే పర్సన్స్ ముగ్గురనమాట. నిఖిల్‌నేసినా ఏమనుకోరు. మణికంఠనేసినా ఏమనుకోరు. అండ్ దెన్ నిఖిల్, మణికంఠతో పాటు ఆహ్, ఇంకొకరెవరు? నైనికని గూడా ఏస్తారు. నాకు సార్ చెప్పిన మాటలను బట్టి. వీళ్ళు ఎలా డిపెండ్ చేసుకుంటారు ఏంటి అనేదే మ్యాటరు. సో, మణికంఠకి ఆల్రెడీ జీరోలు పడి జైలుకెళ్ళాడు గదా! ఇంకెందుకు మణికంఠకి ఒక వారం ఇద్దాము అని ఎవడు ఆలోచించడక్కడ. మణికంఠ విషయంలో మాత్రం ఆలోచించరు. ఎందుకంటే అయినా గాని ఆ పాయింట్ చెప్పేస్తారు. సో, జైలుకెళ్తే సింపతి పెరిగిద్ది గదా! ఇంకొద్దన్నట్టు ఎవడు ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళకొకరికి కావాలి. సో, ఖచ్చితంగా మణికంఠ అయితే ఉంటాడు మళ్ళా ఆ నామినేషన్స్‌లో. దట్స్ ఆల్. రెస్ట్ లేని పైనుంచి అవుతుంది మణికంఠది. ప్రతి వారం నామినేషన్స్‌లో ఉంటా. ఇదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనిపిస్తుంది నాకు. చూద్దాం. మొత్తానికి ఆదివారం తర్వాత జరిగే అర్ధరాత్రి ముచ్చట్లు మనం సెన్స్ చేయొచ్చు. ఇవే చాలా వరకి. నామినేషన్స్‌లో నా ఒపీనియన్ చెప్పాను. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఆ తర్వాత నైనిక విషయంలో మీకేమనిపించింది? కాంతార విషయంలో అక్కడ జంప్ అవుతున్నట్టు కనిపించిందా? స్లోగా మారుతుందా? సో, నైనిక గురించి కూడా ఎక్కువ టాపిక్ జరిగిద్ది చూడండి. ఈ ఆదివారం అర్ధరాత్రి ముచ్చట్లో అక్కడ ముచ్చట జరగకముందే మనం గెస్ చేయొచ్చు. ఏందిరా నైనిక ఇట్లయింది? మనమేదో సరదాగా అనుకున్నాం గానీ అసలు సోనియాని సేవ్ చేయాలనుకోవటం ఏంట్రా? మన ముందేం చెప్పింది అక్కడేం చేసింది? ఖచ్చితంగా ఈ ఆర్గ్యుమెంట్స్ హౌస్‌లో వచ్చేస్తాయి. ఓకేనా? ఇంకా ఒకటి 2 సార్లు విన్నాక ఏమో కూడా చిరాకొచ్చి మళ్ళా నిఖిల్ దాంట్లోకెళ్ళిపోద్ది. సో, చూద్దాం. ఇప్పుడు నిఖిల్, పృథ్వీ, నైనిక ఏమన్నా ఈ వీక్ అంతా కలిసుంటారా? అసలే ఆల్రెడీ పృథ్వీ వచ్చి అక్కడున్నా గానీ మన విష్ణుప్రియతో ఒక
ఒకటి ఏర్పాటు చేస్తున్నాడు బిగ్ బాస్. ఒక ఆర్టిఫిషియల్ ట్రాక్ అనేది. అది ఎంతవరకు సక్సెస్ అయ్యిద్ది ఈ ట్రాక్‌లో భాగంగా అని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. మొత్తానికైతే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. I hope you like this video. If you really like my videos, just hit on like button so that like it will reach many people, so that my viewership also will go to next level. Okay, that's all. Thank you so much. Signing off, me Surendra.